మీ భర్త ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికెళ్లారు? పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నారు? పెళ్ళి ఈ నెల 15, 16కు ఉంది. సోమవారం పొద్దున్న 10కి వెళ్ళాడు. 10 పంచడానికి పోయినాను, తిరిగి రాలేడు. ఫోన్ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అనొచ్చు. ఏడిపోయినాడు ఏడలేదు తెలియలేదు. ఒక్కసారి పైకి శవం వచ్చిన తర్వాత తెలిసింది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా పెళ్లి కార్డులు ఎక్కడి వరకు వెళ్తాను అంటే ఏ ఊరైనా వెళ్తానని చెప్పారా? లేకపోతే ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి ఏమైనా కార్డ్స్ ఇచ్చి వస్తానని చెప్పడం జరిగిందా? ఇక్కడే చుట్టుపక్కల ఏ ఊరికి వెళ్ళడం లేదు. చుట్టుపక్కల ఇచ్చేస్తాను ఫ్రెండ్స్కి అందరు కానీ చెప్పి వెళ్ళిపోయాను. అంటే ఇంకా తిరిగి రాలేడు మనిషి. అతనితో పాటు ఎవరైనా వెళ్ళారా? తోడు వెళ్ళారా? అంటే మాకు తెలిసినంత వరకు ఇద్దరు వెళ్ళారు అని అయితే తెలుస్తోంది. మీకు తెలిసే అతనితో పాటు ఎవరినైనా మీరు పంపించారా? కుటుంబ సభ్యులు కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళారా? ఎవరు లేరు మేడం, ఒక్కడనే పోయినాడు. ఒకటే వెళ్ళారు? ఒక్కడనే పోయినాడు. మాకంటే తెలియదు ఎవరు తీసుకొని పోయినాడు. ఆయన ఒక్కడే పోయింది ఒకటే చూసి ఇంట్లో కన్నా పోయినాడు చెప్పి అంటేనే తెలుసు. ఓకే. సో అతనితో పాటు ఎవరు వెళ్ళారని ఎవరు వెళ్ళేది తెలియదు. మీకు ఎప్పుడు తెలిసింది అతను అక్కడ చనిపోయారు అని తెలిసి? నిన్న పొద్దుగాలకు తెలిసింది. అవునా? బుధవారం పొద్దుగాలుగా 7 గంటలకు తెలిసింది. నార్మల్గా మిస్ అయిన తర్వాత అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు వెతకడం అట్లాంటివి ఏమైనా చేశారా? ఏం పోయినా ఫోన్ చేశాడు కదా, మళ్ళీ ఛార్జర్ లేదో ఏం లేదో, ఇవ్వలేకపోతే రేపు చేశాడు కదా అని గమనుకున్నాము. ఎవరికి ఫోన్ చేసినా అక్కడికి రాలేదు, ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్ అన్నారు. ఇంకా ఫోన్ చేయలే కదా, నిన్న పొద్దుగాలుగా తెలిసింది. రోడ్డు మీద పోయిన వాళ్ళు చూసినారు చెప్పినారు. ఓకే. రోడ్డు మీద వెళ్తూ చూసారా? ఈత వచ్చా మీ ఆయనకి? వచ్చు. ఈత వచ్చు. ఈత వచ్చు. మరి ఈత వస్తే వచ్చినాడు కదా, మందు వేసుకుంటుండే, అది హిమాలయ వేసుకుంటుండే కదా, ఆ మత్తులో ఏమైందో తెలియదు. ఓకే. సో అంటే మీకు ఉందా మామూలుగా ఆయన ఈతకి వెళ్ళినప్పుడు కానీ మామూలుగా ఆయన మందేసి వెళ్ళారని? అంటే మందేసి ఈత చేయడానికి వెళ్ళాడు. మందు తాగితే వెళ్ళాడు. ఏం వేసుకున్నా కూడా ఈత కొట్టడానికి వెళ్ళాడు. ఆయన మాత్రం బాగుంటే మాత్రం ఈత కొట్టకూడదు. నాకు తెలియదు మేడం, ఆయన ఎప్పుడు పోతాడో ఎప్పుడు లేదో, ఊరికి మామూలుగా పోతుండే కార్డు పనిచేస్తాను ఫ్రెండ్స్ అని చెప్పినాడు. అంటేనే వెళ్ళాడు ఇంట్లో సోమవారం. ఇంకా తిరిగి రాలేదని అందరికీ ఇల్లు గమనించుకుంటున్నాము. ఇంక మళ్ళీ నిన్న పొద్దుగాలకు తెలిసింది ఆయనకు వచ్చినాడు. పోలీసులు ఏం చెప్తున్నారు మరి? ఏమో తెలియదు మేడం, నన్ను అక్కడ దాకా పోలే. ఇక్కడనే కళ్ళు తిరిగి పడిపోయినాను, తీసుకోపోలే. నడవడానికి రాదు, హ్యాండిక్యాప్ని కదా, హ్యాండిక్యాప్ని కదా, నడవడానికి రాదు, మళ్ళీ ఆడని పడిపోతావని అందరూ మా వాళ్ళే పోయినారు. భయపడతావు మళ్ళీ, నువ్వు మళ్ళీ కింద పడిపోతే పిల్లలు అధ్వానం అవుతారని నన్ను వదిలేసిపోయినారు. సో ఇదండి భార్య మాటల్లో మనం విన్నాం కదా. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అతని స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. ఏమైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. నాగరాజు గారు వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా చెప్పారా అండి? లేదమ్మా, మేము తర్వాత వాళ్ళ అమ్మని అడిగితే ఊరికి వెళ్ళినాడని వాళ్ళ అమ్మ చెప్పింది. 3 రోజుల తర్వాత పనికి వెళ్తుంటే వేరే ఆయన బాత్రూమ్ వెళ్తుంటే ఆయన చూసి ఇట్లా పలానా అని చనిపోయాడని ఫోన్లు చేశాడు. అంతవరకు మాకు ఏమైనది కూడా తెలియదు. ఆయనకి ఈత వచ్చు అంటున్నారు, మరి ఈత వచ్చమ్మా, ఈత రాందంటే లేదు. కాకపోతే ఆయన లిక్కర్ తాగుతాడు, తాగి అది ఏమైందో తెలియదు. కాకపోతే ఆయన పడ్డప్పుడు కాళ్ళకు చెప్పులు అలాగే ఉన్నాయి, ఆయన డ్రెస్సులు అన్నీ మొత్తం అలాగే ఉన్నాయి. ఆయన తాగిపోయిండా ఎలాగపోయిండా అనేది అర్థమవుతలేదు. ఆయనతో పాటు మరి ఎవరు వెళ్ళాలా? ఎవరు లేదమ్మా, ఎవరు లేరు. అదైతే ఇంతవరకు మాకు ఎవరు వెళ్ళలేదు అనేది మాకు తెలియదు. అది మీకు మీ వరకు అందిన సమాచారం అయితే ఇది. ఓకే. లేకపోతే ఆయన ఏమైనా ఆత్మహత్య లాంటివి ఏమైనా చేసుకున్నారు? అలాంటిది ఏం లేదమ్మా. ఆత్మహత్య చేసుకునే అంత మనిషి అయితే కాదు. అది తాగి పోయి పడ్డట్లున్నాడు మాకు తెలిసిన మాత్రం అయితే. ఓకే. తాగి అక్కడ వెళ్ళిండు. ఇప్పుడు అది కాక వానలు వస్తున్నాయి, ఈ వినాయకుల బొమ్మలు వేసి ఆ బురద మట్టి అది ఇది ఉంటుంది. కొద్దిగా ఏమన్నా బాత్రూమ్ పోయి కానీ అట్లా ఏమన్నా జారి కిందకి పడిండే అవకాశం అయితే ఉండదు. ఓకే. మీరు ఎప్పుడు చూసారు నాగరాజు గారు? మేము నిన్న ఉదయమే చూసాం సార్. నేను మున్సిపల్ పనిలో చేస్తా, నాకు ఫోన్ చేశారు అక్కడ, ఇట్లా మీ తమ్ముడు ఇలా పడ్డాడు, రాండి అర్జెంటుగా పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేసామని అని. మేము వచ్చాక ఒక 1/2 అవర్కి పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఫోటో తీసుకొని ఇవన్నీ రాసుకున్నారు మేడం. సరే అని మేము కూడా ఉన్నాము. వాళ్ళు అన్నీ దింపుకున్న తర్వాత మళ్ళీ బయటకు తీసాము. బయటకు తీసినాక ఉస్మానికి తీసుకెళ్లారు వాళ్ళు. పోస్ట్ మార్టం చేశారు మేడం. ఏమైనా అనుమానాస్పదమైన గాయాలు కానీ ఏమైనా ఉన్నాయన్నట్టు ఏమైనా పోలీసులు కానీ ఏమైనా చెప్పడం కానీ చేశారా? ఏం చెప్పలేదు మేడం, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. మాకు కూడా ఎవరి మీద డౌట్ లేదు. ఎవరి మీద డౌట్ లేదు మేడం. నేను చిన్నమని, ఈమె పెద్ద అక్క. మీరు నాగరాజు వల్ల అక్కలు. ఈమె అక్కడ కర్ణాటకకి వెళ్ళి వచ్చింది. నేను ఇక్కడే ఉంటా. సో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు, అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అనంతపురంలో ఉంది మేడం. అక్కడ మా చిన్న పెద్ద ఆమె ఉంది, ఈయన బిడ్డనే పెద్ద ఆమె ఉంది, ఆమె దగ్గర పెట్టేసి వచ్చినాము.
పెళ్ళి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ ఎందుకని తీసుకురాలేదు అట్లా ఓకే, పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది మేడం, ఇంకేం చేస్తాం. మరి ఆయన డ్రింకింగ్ చేస్తారు అని అంటున్నారు కదా, డ్రింకింగ్ ఏ మోతాదులో చేస్తారు? బాగా విపరీతంగా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా? నార్మల్గానే ఉంటుంది మేడం, ఎక్కువ తాగడు, నార్మలే తాగుతాడు. అందరిని మంచిగా పలకరిస్తాడు, తాగినా గుట్ట అందరిని బాగా పలకరిస్తాడు. ఆయనను గుట్ట మంచి పాతోడు కదా, పాత మనిషి కదా అని అందరూ మంచిగా మాట్లాడతారు, ఎవరు కోపం మీద మాట్లాడారు. సో ఇదండి మనకు ఫ్యామిలీ మెంబర్స్ మాటల్లో తెలుస్తుంది ఏంటంటే, ఆ రోజు ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. అండ్ ఆయన డ్రింకింగ్ కూడా చేస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళ భార్య అలాగే అక్కడ కుటుంబ సభ్యుల మాటల్లో కూడా విన్నాం కదా. సో ఏమైనా తాగిన మత్తులోని అక్కడ చెరువు వైపు వెళ్ళడం జరిగిందా, సో ఆ తాగిన మత్తులోని చెరువులో పడిపోయారా, లేకపోతే ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు అంటే వీళ్ళకి సంబంధించి అయితే ఎవరి మీద అనుమానం లేదు. అతను ఎప్పటిలానే డ్రింక్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ డ్రింకింగ్ మత్తులోనే అక్కడికి వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఇంకొకటి ఈ మధ్యన నిమజ్జనాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమైనా అక్కడ మట్టి అది పేరుకుపోయి ఉండి కాలు ఏమైనా స్లిప్ అయ్యి అందులో పడి ఉండొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే ప్రజెంట్ మనం ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మాట్లాడితే వీళ్ళకి తెలిసినంత వరకు అయితే ఇదే అనేది మనకు తెలుస్తుంది. మరి చెరువు దగ్గర కూడా ఒకసారి వెళ్దాము, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి, అనుమానాస్పదంగా ఏమైనా ఉండిందా అండ్ వీళ్ళు చెప్పినట్టు అండ్ లోతు కూడా ఏంటంటే 15 feet వరకు ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ నాగరాజ్కి ఈత కూడా వచ్చన్న విషయం కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఈ చెరువు దగ్గర కూడా వెళ్ళి ఒకసారి అక్కడ కూడా పరిశీలన చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే కుటుంబ సభ్యులు, నాగరాజు యొక్క కుటుంబ సభ్యులతో మనం మాట్లాడడం జరిగింది కదా, ఏదైతే చెరువులోని పడి చనిపోయారు అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ చెరువు దగ్గరే ఉన్నాము అండ్ చెరువుకి ఇంటికి కూడా ఏంటంటే 10 నిమిషాల డిస్టెన్సే ఉంది. సో ఏదైతే ఇంట్లోని పెళ్లి సంబంధాలు అంటే పెళ్లి పెట్టుకోవడం జరిగింది కదా, దానికి సంబంధించి పెళ్లి కార్డులు ఇచ్చి వస్తానని చెప్పి ఆయన ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఇటు సైడ్ రావడం కూడా జరిగింది. మరి ఆయన ఎప్పుడు పడిపోయారు ఏంటి అన్న విషయాలు అయితే ఇంకా క్లియర్గా తెలియదు. మరి మనం ఒకసారి కానీ ఈ చెరువును కానీ ఒకసారి చూసుకుంటే మొత్తం కూడా 15 feet 15 అడుగులు లోయ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి నాగరాజు ఈ ఏరియాకి అంటే పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్న టైంలోని ఇక్కడికి వచ్చి ఏమైనా ఆగాడా, లేకపోతే పెళ్లి కార్డులు ఇచ్చేసి అటెండ్ వస్తున్నప్పుడు ఏమైనా ఆగాడా అన్న విషయాలు ఇక్కడ మనం ఒకసారి కానీ చూసుకుంటే వాళ్ళ భార్య చెప్తుంది ఏంటంటే, నాగరాజు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికైతే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తానని చెప్పారో కొంత టైం అయిన తర్వాత మేము కాల్స్ కూడా చేయడం జరిగింది. అంటే సోమవారం రోజు ఆయన ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగిందనమాట. అండ్ కాల్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు నాగరాజు ఇంటికి రాలేదు అని చెప్పడం జరిగింది ఆ బంధుమిత్రులు. సో వెంటనే వీళ్ళకి డౌట్ రావడం జరిగింది, అసలు ఏం జరిగింది ఏంటి, నాగరాజు ఎందుకు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి కూడా వీళ్ళు ఆరా తీయడం కూడా జరిగిందనమాట. వెంటనే అతనికి కాల్స్ చేసిన కాల్స్కి ఆయన రెస్పాండ్ కాకపోవడం కావచ్చు అండ్ ఏ విషయం కూడా వీళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళు కూడా కంగారు పడ్డారు. వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అండ్ దాని తర్వాత మండే ఆయన వెళ్ళడం జరిగింది కదా. సో ఇదేంటంటే బాడీ మనకి వెన్స్డే రోజు అంటే విత్ 2 days తర్వాత బాడీ లభ్యమైంది అనమాట. అంటే ఇక్కడే బాడీ ఏదైతే మనం చూస్తున్నామో ఈ గట్టు ఉంది కదా, ఈ గేటుగా ఆపోజిట్ ఆ గట్టు దగ్గర బాడీ కనిపించడం జరిగింది. అయితే ఈ 2 days కూడా బాడీ అంటే వీళ్ళు మిస్ అయిన తర్వాత వెంటనే వీళ్ళు వెతికే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడికి వచ్చి చూసినా సరే వీళ్ళకి ఎటువంటివి కూడా కనిపించలేదు. అయితే దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని అంటే ఇక్కడ కొంతమంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాటల్లో కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే మేబీ ఆయన కాలు జారి పడిపోయిన డ్రింకింగ్ మత్తులో కూడా ఉన్నారు కదా, ఆయన పడిపోయి ఉంటే ఆ బాడీ ఆ బ్రిడ్జ్ కిందకి ఏమైనా వెళ్ళి ఉండొచ్చు, అందుకని మాకు ఎవరికి కూడా తెలియలేదు. సో ఈ 2-3 రోజుల నుంచి మనం చూస్తుంటే హైదరాబాద్లో వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. సో ఈ వర్షాలు పడడం వల్ల బాడీ బయటికి కొట్టుకురావడం వల్ల వీళ్ళకి తెలిసిందనమాట. అంటే బాడీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఒక బాడీ ఉంది అని చెప్పిన తర్వాత ఇక్కడ పక్కనే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చూసిన తర్వాత అది నాగరాజు డెడ్ బాడీ లాగా వీళ్ళు గుర్తించారనమాట. మరి ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు, పర్సనల్గా ఏమైనా పని చేయడానికి వచ్చారా అంటే వాళ్ళు అబ్బాయిలకి సంబంధించి పర్సనల్గా ఏదైనా ఇక్కడ చేసుకోవడానికి వచ్చారా, లేకపోతే పొరపాటున ఇటు సైడ్ డ్రింకింగ్ మత్తులో ఇటు సైడ్ వచ్చారా, మరి ఏ టైంలో ఇక్కడికి రావడం జరిగింది, ఏ టైంలో ఆయన పడిపోవడం జరిగింది అన్న విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా లేవన్నమాట. ఎందుకంటే ఒకవేళ దీని గురించి పరిశీలన చేద్దామన్నా కూడా సీసీటీవీ కెమెరాలు కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా లేవు. అంటే ఆయన పడిపోయినప్పుడు కానీ ఎవరైనా చూసున్నా క్షణాల్లో వచ్చి కాపాడే పరిస్థితులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంటే మనకి ఆయన ఒకవేళ డే టైం కానీ పడిపోయి ఉంటే చూస్తున్నారు కదా, ఇది మనకి మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంది చెరువు. సో ఇక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు అన్న విషయాలు కూడా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఒకవేళ ఆయన పొరపాటున పడిపోయినా పక్కన బళ్ళు మీద వెళ్ళే వాళ్ళకి కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆయన ఏంటంటే డే టైం పడిపోలేదా, లేకపోతే ఆయన ఒకవేళ ఇటు వచ్చినా ఎవరు కూడా చూసి గుర్తించే ప్రయత్నం చేయలేదా, ఏదో అయి ఉంటుందిలే అని చెప్పి వదిలేశారా అన్న విషయాలు కూడా తెలియదు. మరి ఆయన సోమవారం రోజు పడిపోయారా లేకపోతే తిరిగి వస్తున్నప్పుడు పడిపోయారా అన్న విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా లేవు. పోలీసులు ఏంటంటే ఇప్పుడు ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ మాటల్లో తెలిసింది ఏంటంటే గతం వారం రోజులు అంటే నాగరాజు చనిపోయిన వారం రోజుల ముందు కూడా ఇక్కడ ఒక డెడ్ బాడీ అంటే ఇక్కడ కూడా ఒక వ్యక్తి అలాగే చనిపోయారు అని చెప్తూ ఉన్నారు. మరి దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆయన కూడా డ్రింకింగ్ మత్తేనా లేకపోతే అసలు ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకుందాం.
ఇక్కడ 1 వీక్ బ్యాక్ కూడా ఒక వ్యక్తి ఇలాగే చనిపోయారు అని చెప్పారు కదా, మరి అతనికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా లేకపోతే ఇక్కడ అసలు ఎందుకని చనిపోతున్నారు? అతను డ్రింకింగ్ చేయలేడు మేడం. అతను సీకుల గురించి వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత అంజే అతను 20 తారీఖు అతను అనిపోయాడు. 22కి ఈయన అనిపోయింది నాగరాజు. 20కు అంజే అనిపోయాడు. 22కి ఈయన అనిపోయాడు నాగరాజు. 2 days బ్యాక్ అంతే. 2 days బ్యాక్ తను. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది 15 అడుగులే ఉంటుందా లోతు? లోతు ఎక్కువ 15 అడుగులు 18 ఉండొచ్చు. ఒక 2 అడుగులు అటు ఇటు ఉంటుంది. కాకపోతే వాళ్ళు గణేష్ నిమజ్జనం చేసినప్పుడు సీక్ల కోసం అని వస్తారు డ్రింకింగ్ చేసి. ఆ దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు నీళ్ళలో దిగినప్పుడు వాళ్ళు బయటికి రాలేక ఈదుకొని అందులో మునిగిపోతున్నారు. ఆ పక్కన ఎవరైనా ఉంటేనేమో కాపాడుతున్నాం. ఎవరు లేనప్పుడు దిగుతారు కదా, 2-3 వచ్చి వాళ్ళు డ్రింకింగ్లు ఉంటారు కాబట్టి కాపాడలేకపోతున్నారు. అలా అందులో మునిగిపోతున్నారు. మరి డ్రింకింగ్ చేసే వాళ్ళు అసలు ఇటు సైడ్ ఎందుకని వస్తున్నారు మరి? అంటే ఆ గణేష్ నిమజ్జనం సీకులు తీసుకెళ్తే అక్కడ అమ్ముకుంటే ఒక 1 కోటరు 2 కోటర్లు వస్తాయని ఆశ మీద వస్తున్నారు. వాళ్ళు డ్రింకింగ్ కోసం చూసి ఫ్యామిలీ నంబర్స్ అంతా ఆగమైపోతున్నారు. ఓకే, అనిపిన తర్వాత అందులోని ఏమైనా ఇనుము సామాన్లు ఏమైనా దొరుకుతాయా అని చెప్పి ఆశతో వాళ్ళు కూడా దూకడం జరుగుతుంది. వాటి కోసమే వస్తున్నారు. ఇనుము దొరుకుతుందా, ఇనుము తీసుకెళ్ళి అక్కడ అమ్మితే ఒక 200-300 వస్తాయి అని చెప్పి వస్తున్నారు. అవి వాటి కోసం వచ్చి ఏమవుతుంది, వాళ్ళు పని ఈ గణేష్ నిమజ్జనం అప్పుడే అవుతుంది. ఇది ఎప్పుడు అవ్వట్లే. గణేష్ నిమజ్జనం దుర్గామాత నిమజ్జనం వేసినప్పుడు మాత్రమే అవుతుంది. అంటే అప్పుడు పోలీసులు ఉంటారు, 4-5 రోజులు ఉంటారు, వెళ్ళిపోతుండ్రు. అది మొత్తం క్లీన్ చేసిన వరకు ఉంటలేరు. అది మొత్తం క్లీన్ చేసేంత వరకు ఉంటే వాళ్ళు దిగరు, వాళ్ళు ఇది గారు. జర పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటంటే అది మొత్తం క్లీన్ అయినంత వరకు ఒక వారం రోజులు కానీ ఒక 10 రోజులు కానీ ఇక్కడ ఉంటే అలాంటివి జరగకుండా ఉంటాయి. అదే మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, అండ్ వినాయక నిమజ్జనానికి బొమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అందులో యూజ్ చేసే ఏవైతే ఇనుమకి సంబంధించిన సామాన్లు ఉంటాయి వాటి కోసం వీళ్ళు దూకడం జరుగుతుందంటే, అండ్ అవి ఒకవేళ ఇక్కడ స్క్రాప్ వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇస్తారు కదా, సో దానికి ఆశపడి వీళ్ళైతే దూకడం జరుగుతుంది. అండ్ వాళ్ళు డ్రింకింగ్ మత్తులో ఉంటారు కాబట్టి ఆ డ్రింకింగ్ మత్తులోని వాళ్ళు పైకి అంటే వెంటనే వాళ్ళు ఈత కొట్టే ప్రయత్నం కానీ లేకపోతే వెంటనే పైకి వచ్చే ప్రయత్నం కానీ వాళ్ళు అయితే చేయలేరు. ఎందుకంటే ఆ మత్తులో ఉంటారు కాబట్టి అందుకని ఇట్లాంటి దారుణం జరుగుతుంది అనేది ఇక్కడ వీళ్ళ మాటల్లో తెలుస్తుంది. అంటే ఆ వారం రోజుల క్రితం కూడా అతను చనిపోవడానికి కూడా రీజన్ ఇదేనా మరి? అతను కూడా ఇలానే సేమ్ అందరు మేము ఇక్కడ బ్రిడ్జి మీద ఉన్నాం, అందరిని తిడితే అందరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు అక్కడ లాస్ట్కు ఉన్నారు, మేము చూడలే. మేము చూసి ఉరికే లోపు మునిగిపోయాడు. అతన్ని బయటికి తీసి ఎంత ప్రెస్ చేసినాం, ఎంత మా అంబులెన్స్కి ఫోన్ చేసాం, అంబులెన్స్ వాళ్ళు వచ్చిండ్రు, అంతా చేసిన గిట అప్పటికే చనిపోయాడు. అందరు ఇక్కడే ఉన్నాం, అతన్ని బయటికి తీసినాము. అతన్ని అంబులెన్స్ వచ్చింది, డాక్టర్లు చెకప్ చేశారు. డాక్టర్లు చెకప్ చేసి ఏం లేదు చనిపోయిండు, చాలా చెప్పయిందని చెప్పేశారు. ఈ సీక్లకు మెయిన్ ఈ గణేష్ నిమజ్జనం సీక్ల కోసమే. ఆ ఇనుము వల్ల స్క్రాప్కి ఇస్తే 200-300 వస్తాయని చెప్తుండ్రు, వెళ్తుండ్రు, ఆశ మీద వెళ్తుండ్రు, ప్రాణాలు వదులుకుంటున్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. ఇలా ఒక్కరోజు కొత్తగాని కాదు, ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. కాకపోతే మెయిన్ ఒకటి ఏంటంటే అది మొత్తం క్లీన్ అయినంత వరకు ఒక 10 రోజులు కానీ 10-20 రోజుల వరకు కానీ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఇక్కడ. సో ఇది వీళ్ళ మాటల్లో విన్నాం కదా. సో వినాయక నిమజ్జనాలు అంటే ఏదైనా పండుగలు వచ్చేటప్పుడు బొమ్మల్ని నిమజ్జనాలు చేసేటప్పుడు మాత్రం పర్టికులర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంటుంది. మరి నాగరాజు విషయంలో కూడా ఇదే జరిగింది అన్న విషయాలు అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. మరి ఆ రోజు కూడా బొమ్మ నిమజ్జనం అయింది. మరి దీనికి సంబంధించి అతను కార్డులు చెప్పడానికి వెళ్తున్న వ్యక్తి ఇనుమకి ఆశపడి అంటే ఇంకా అదనపు డబ్బులు వస్తాయి కదా, 200-300 వస్తాయి, మనం మందు తాగుతూ వెళ్దాము అని చెప్పి ఆయన అనుకున్నారో ఏమో తెలియదు, కానీ వెంటనే ఆయన దూకడం జరిగింది. దానికోసం వెతుకుదాము తీద్దామని చెప్పి దూకే ప్రయత్నం చేశారు. అండ్ ఆల్రెడీ ఆయన మత్తులో ఉన్న విషయం తెలిసిందే. సో ఆ మత్తులోనే ఆయన మునిగిపోయారు అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఏదైనా సరే బొమ్మల నిమజ్జనం అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే అది నిమజ్జనం అయినంత వరకు అంటే వితిన్ 4 days కానీ 5 days కానీ ఎవరు కూడా ఈ చుట్టుపక్కల రాకుండా చేసే ప్రయత్నం కూడా చేయాలి అని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దానికి ఆశపడి వాళ్ళు పడ్డం కావచ్చు. అండ్ దీనివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఇవాళ రోడ్డున పడే సిచ్యువేషన్స్ అనమాట. ఇవాళ మన నాగరాజు కుటుంబంలో కూడా చూసుకుంటే 4 పిల్లలు అతనికి ఉన్నారు, అండ్ హ్యాండిక్యాప్డ్ వైఫ్ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆయన చనిపోయారు, ఆయన వాళ్ళ జీవనాధారం ఏంటి, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆల్రెడీ మనం చూస్తే వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, అంటే చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రెజెంట్ వాళ్ళ మదర్తో అంటే వాళ్ళ వైఫ్తో మాట్లాడుతుంటే పక్కన చిన్న బాబు కూడా ఉన్నాడు అనమాట. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి చూస్తే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి ఇలాంటి పనులు చేయడానికి వీళ్ళు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే తర్వాత ఆ ఫ్యామిలీకి ఆధారం కూడా లేకుండా పోతుంది. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు, రెండో అమ్మాయికి పెళ్లి అని పెట్టుకున్న టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమైన చెప్పాలి. మరి ఆ పిల్ల అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయింది. మరి చూడాలి ఇట్లాంటి ఇన్సిడెంట్స్
తర్వాత కూడా జరగకుండా అండ్ నెక్స్ట్ దసరా కూడా రాబోతోంది అండ్ ఆ బొమ్మలు కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. మరి పోలీసులు కూడా నెక్స్ట్ ఇటువంటి చర్యలు ఇక్కడ జరగకుండా ఇటువంటి ఇనుమల కోసం వాళ్ళు ఆరాట పడకుండా ఉండాలంటే పోలీసులు ఏంటంటే గట్టి స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి. వాళ్ళు ఎవరు కూడా అంటే డ్రింకింగ్ చేసిన మత్తులోని వీళ్ళు దీనికి ఆశపడిపోయి 100-200 వస్తుంది కదా అని ఆశపడిపోయి వాళ్ళు ఏమాత్రం కూడా ముందు వెనక ఆలోచించకుండా దిగిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని పోలీసులు ఏంటంటే అది మొత్తం బొమ్మ అంతా కూడా కరిగిపోయి మొత్తం ఇక్కడ అంతా క్లీన్ అయినంత వరకు కొంచెం ఛార్జ్ తీసుకోండి, కొంచెం ఫోకస్ చేయండి అని అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుతున్నారు అనమాట. మరి దీని మీద పోలీసులు కూడా ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని అయితే వీళ్ళు కూడా మాటల్లో మనం వింటూ ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడిపోయింది. ఆర్థికంగా కూడా వాళ్ళకి సాయం అందాలి అని కూడా వాళ్ళైతే చెప్తూ ఉన్నారనమాట. ఏదైనా సరే ఇలాంటి చర్యలు తర్వాత కూడా జరగకుండా ఉండాలి అని అయితే పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. కెమెరామెన్ శ్రీనితో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.